హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఈరోజు మనం యాప్లిక్ వర్క్తో కుక్కపిల్లని చేయటం చూద్దాం. దీనికి కావలసిన వస్తువులు, ముందు ఒక కార్బన్ షీట్ తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు ఈ కార్బన్ షీట్లో ఆ కుక్క పిల్లకి సంబంధించి మొత్తం ఫిగర్ అంతా వేసుకొని దాన్ని ఇలా పార్ట్స్ లాగా దాన్ని మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. ఇది బాడీ చూడండి, ఇది మొత్తం బాడీ అనమాట. ఇలాగ ఒక పేజ్ మీద వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇవి చెవులు, ఇదిగో ఫేస్, నెక్స్ట్ పంజాలు, స్టమక్, ఇవన్నీ కూడా మనం ఇది మెయిన్. దీని నుంచి నేను కట్ చేసేసుకున్నాను. ఇదిగో హెడ్, చెవులు అవన్నీ. ఇది నేను ఇలా గుడ్డ మీద వేసాను చూడండి. ఇలా వేసి ఈ బాడీని ఎలా కట్ చేస్తున్నానో మీరు చూడండి. ఇదిగో ఇది సిజర్స్తో జాగ్రత్తగా కొంచెం కాస్త దూరంలో కట్ చేసుకోవాలండి. ఇలా ఫస్ట్ మనం స్లైట్గా పెద్దగా కట్ చేసుకొని ఆ తర్వాత ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో మెల్లగా అది కట్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగో కట్ చేసుకొని ఇలా మనం పెట్టుకుంటాం. ఫస్ట్ ఫ్రేమ్ అవసరం పడుతుందండి. ఆ కింద గుడ్డు మీద ఇదిగో ఇలా జాగ్రత్తగా పెట్టి చూసుకుంటాం మనం. ఇదిగో ఇలా పెట్టిన తర్వాత అండి మనం టాకా కుట్టుకుంటాం అన్నమాట. అంటే ఈ కట్ చేసుకున్న పీసెస్ అన్ని జాగ్రత్తగా మనం ఆ ఫ్యాబ్రిక్కి కుట్టుకుంటాము. టాకా కుట్టు, రన్నింగ్ స్టిచ్ అండి. రన్నింగ్ స్టిచ్లోని మనం ఇవన్నీ ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటాము. చూడండి, ఇలా మీకు కుట్టి చూపిస్తున్నాను. ఇలా హెడ్, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ హెడ్ జాగ్రత్తగా మనం వేసుకున్న దాని మీద వస్తే బెటర్ అండి. ఇలాగ చిన్నగా కుట్టినా పర్వాలేదు, పెద్దగా కుట్టినా పర్వాలేదు. అంటే మనం కట్ చేసుకున్న ఈ పీసు కిందన ఉన్న ఫ్యాబ్రిక్కి జాగ్రత్తగా అతుక్కుపోవాలండి. అలా మనం కుట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా వేళ్లతోని మనం ఉగ్గు లేకుండా చూసుకోవాలండి. ఇలా సెట్ చేసుకుంటూను ఉగ్గు లేకుండా చూసుకోవాలి. ఒంటి పొర వేసానండి. మళ్ళీ 2 పొరలు అయితే అంత అక్కర్లేదు. జస్ట్ అది ఫ్యాబ్రిక్కి అటాచ్ అయితే చాలండి. ఇదిగో ఇలా జాగ్రత్తగా అలా సెట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కుట్టుకొని ఆ షేప్ మొత్తం వచ్చేసేలాగా మనం కుట్టుకుంటాం అన్నమాట. మనం ఆ కార్బన్తో తీసుకునే ట్రేస్ మీదే కుట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి. ఇదిగో ఇలాగ ఉగ్గు రాకుండా మెల్లిగా మనం కుట్టుకుంటాం. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు చెవులు కుట్టడం చూడండి. సేమ్ అలాగే అదే షేప్ మీద పెట్టి జాగ్రత్తగా టాకా కుట్టు వేసేసుకోవటమే. ఇదిగో ఇలా వస్తుంది చూడండి. ఇవంతా కూడా మనం రన్నింగ్ స్టిచ్ కుట్టేస్తాం అన్నమాట జాగ్రత్తగా. ఎక్కడ ఉగ్గులు రాకుండా చూసుకోవాలండి. ఎడ్జ్కి కొట్టుకుంటే సరిపోతుంది. సేమ్ కలర్ వేసుకుంటే ఓకే అండి. ఎందుకంటే మనం దీని మీద నెక్స్ట్ మరొక బ్లాంకెట్ స్టిచ్ అని మరొకటి వస్తుంది కార్నర్కి. ఇదిగో ఇలా అయిపోయింది. ఇప్పుడు బాడీ చూడండి, బాడీ దాని మీద పెడుతున్నాను. బాడీని కూడా ఇలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలా పంజాలు చూడండి. అలా పైకి వచ్చేయకుండా జాగ్రత్తగా ఇలా కుట్టుకోవాలి.
ఇది యాప్లిక్ వర్క్ అంటారండి. యాప్లిక్ వర్క్ అంటే చిన్న చిన్న పీసెస్, రంగురంగు పీసెస్ మనం ఒక పెద్ద ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తామన్నమాట. మరొకటి ప్యాచ్ వర్క్ అని కూడా ఉందండి. ప్యాచ్ వర్క్, క్విల్టింగ్ అవన్నీ మోరర్లెస్ సేమ్ ఇలాగే వస్తాయి. ఇంకా చూడండి, ఇలా జాగ్రత్తగా ఇలా కుడతాము. ఇంకా ఇప్పుడు ఇలా అటాచ్ అయింది చూడండి. ఇప్పుడు మనకి షేప్ అర్థమవుతుంది. ఇంకో ఇలా జాగ్రత్తగా కుట్టేసుకుంటాము. మనం వేసుకున్న ఆ ట్రేస్ మీదే కుట్టుకుంటే మనకి కరెక్ట్గా షేప్ వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా కుట్టడం అవుతుంది. ప్యాచ్ వర్క్లోనండి అలాగా మనకి చిన్న చిన్న పీసెస్ అన్నీ అటాచ్ చేసి పెద్ద దానిలాగా మనం కుడతాం అన్నమాట. ఓకే, ఇదిగో చూడండి, ఇది అవుతుంది. ఇదిగో కరెక్ట్గా ఈ షేప్ అంతా మనం ఏం వేద్దాం అనుకుంటున్నామో అవన్నీ వచ్చేసాయి చూడండి. అదిగో ఇప్పుడు నెక్స్ట్ బ్లాంకెట్ స్టిచ్ అనేది అది మనం చేస్తున్నాం చూడండి. ఇదిగో ఇది బ్లాంకెట్ స్టిచ్. సూది ఒక చోట పొడిచి సూది మీద దారం వేస్తూ ఉంటాం అనమాట. గుండ్రంగా వస్తుంది బార్డర్ లాగా చూడండి. ఇలాగా ఇదిగో సూది కింద నుంచి పొడిచి పైకి తీసాము. ఇలా పైకి తీసాము, దాని మీద దారం వేసి దాన్ని లాగటమే. ఇది మనం వేసుకున్న ఆ ఫిగర్కి కొంచెం దగ్గరలోనే వేయాలండి. వేస్తే అది మనకి బార్డర్ లాగా వస్తుంది అన్నమాట. సూది కిందకి దించక్కర్లేదండి, పైన అలా వేసుకుంటూ వెళ్ళటమే. చూడండి ఇప్పుడు ఇదిగో సూది వచ్చి సూది పైన దారం వేసాము, దాన్ని జాగ్రత్తగా లాగుతున్నాము. అది అలాగా మరీ టైట్గా లాగనక్కర్లేదండి, కానీ బార్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుందో లేదో మనం చూసుకోవాలి. ఇదిగో ఇలా సూది పైన దారం మెల్లగా లాగాం. ఇదిగో ఇలాగా ఈ కుట్టు మొత్తం ఇలా పైకనే వస్తుందండి. ఇదిగో ఇలాగా ఇది మొత్తం బార్డర్ అంతా మనం వేసుకుంటూ పోతాము. ఇలాంటి యాప్లిక్ వర్క్ మనం డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, లేదా పిల్లో కవర్స్, బేబీ ఫ్రాక్స్ మీద అవన్నీ వేసుకోవచ్చు. యానిమల్స్, ఫ్లవర్స్, ఇలాంటి ఎన్ని డిజైన్స్ అయినా మనం వేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి ఇవి. చిన్న చిన్న ఫిగర్లు అయినా వేసుకోవచ్చండి. ఇది కొంచెం మీడియం సైజు కుక్క పిల్లని నేను వేసాను. కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఇలా వస్తుంది చూడండి బ్లాంకెట్ స్టిచ్. ఇదిగో ఇలాగా మనం వేసుకుందాం అనుకున్న బొమ్మ మొత్తం మనం ట్రేస్ తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే మనం దాని తాలూకా ఫేస్ అవన్నీ వేసినప్పుడు మనకి ఈజీ అయిపోతాయి. ఎందుకంటే ఒకసారి ఫ్రేమ్ పెట్టేశాక మనం దాని మీద వేయటం మళ్ళీ కష్టం అవుతుంది. అందుకని నేను పప్పి ఫేస్ కూడా వేసేసాను చూడండి. మనకి కార్బన్కి సంబంధించి ఆ బ్లూ కలర్ది వచ్చేస్తుంది, కానీ పర్వాలేదండి, కుట్లతో మనం అవన్నీ కూడా కవర్ చేసేసుకోవచ్చు. ఈ కార్నర్లో చూడండి కిందకి దించేస్తే బెటర్, ఎందుకంటే అది రౌండ్గా వస్తుంది చూసారా, డాగ్ తాలూకా చట్ట అది. సో డౌన్ దింపేసి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ రౌండ్ స్ట్రక్చర్ అనేది మనకి అలాగ వస్తుంది అనమాట. చూడండి అలాగా అదిగో మళ్ళీ వస్తుంది.
హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఇలాంటివి వేస్తే చాలా బాగుంటాయండి, ఎంతో అందంగా వస్తాయి. మనం వాష్ చేసినా సరే ఆ కుట్లు ఏవి కూడా పోవు. చాలా అందమైన ఆర్ట్ అండి, పాత ఆర్ట్, చాలా అందమైన ఆర్ట్. చూడండి ఎంత బాగా వస్తుందో మనకు అర్థమవుతుంది. ఇలా చిన్నపిల్లలు బట్టల మీద వేస్తే బాగుంటుందండి, వాళ్ళు చాలా ముచ్చట పడతారు. క్యాట్స్, డాగ్స్ ఇలాంటి ఫిగర్స్ అన్నీ మనం వేసుకోవచ్చండి, బాగుంటుంది. మనం నెక్స్ట్ జనరేషన్కి ఇలాంటి కుట్లన్నీ నేర్పాలండి. దీనివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఇప్పుడు జనరేషన్ అన్ని గేమ్స్, పబ్జి అవేవో అవన్నీ చేస్తూ ఉంటారు, కానీ కుట్లు ఏవైతే ఉన్నాయో అవి కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది. అది ఒక విధమైన స్ట్రెస్ బస్టర్గా కూడా ఉపయోగపడుతుందండి. చూడండి ఇలా చెవులు అయిపోయి ఇప్పుడు ఇది అర్థమవుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇంకా మొత్తం చెవులు ఎడ్జ్ దాకా వస్తుంది చూడండి. ఇక్కడి నుంచి ఏంటంటే మనం నెక్స్ట్ స్టిచ్, స్టెమ్ స్టిచ్ కాడ కుట్టుతో కుడుతున్నాం చూడండి, ఎందుకంటే అది ఫేస్ దాకా కూడా వెళ్తుంది. ఇది కాడ కుట్టు చూడండి. ఒక చోట సూదిని దించి ఇదిగో ఇలా సూదికి అటువైపు ఉంటుంది, రెండో వైపు వస్తుంది చూడండి దారం. ఇదిగో సూది దించి పైకి తీస్తాము, ఇదిగో రెండో వైపు వస్తుంది. ఇది కొంచెం గట్టిగా లాగాలండి, అంటే మరీ గట్టిగా కాదు, కాస్త స్లైట్గా, అంటే టైట్గా ఉండాలి. ఇది చూడండి, సూదిని దించాము, ఇందాక వచ్చిన ఆ కన్నెంలోనే దించాము, వెనక్కి లాగాము. ఇది వెనక్కి వస్తుంది, ముందు నుంచి వెనక్కి వచ్చే స్టిచ్ చూడండి. ఇదిగో సూదిని దించి అదే కన్నెంలోంచి లాగుతున్నాం, వెనక్కి నుంచి వెళ్తుంది. కొంచెం అది టైట్గా మనం వేసే స్ట్రక్చర్ దగ్గర టైట్గా వచ్చేలాగా మనం చూసుకోవాలన్నమాట. చూడండి ఇలాగనమాట. అలాగా ఆ చెవికి అలా దగ్గరగా కుట్టేసుకోవాలండి. కుడితే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. చూడండి ఇలా వస్తుంది. ఇదిగో రెండు చెవులు కుట్టేయడం అయింది. సేమ్ కుట్టుతో ఇదిగో బాడీ కూడా కుట్టానండి. ఇప్పుడు పంజాలు కుట్టాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఇదిగో పంజాకి కూడా సేమ్ అదే కుట్టు, కాకపోతే ఏంటంటే సూది దగ్గరగా తీయాలండి. తీస్తే అది ఏంటవుతుందంటే పంజాల తాలూకా రౌండ్నెస్ వస్తుందన్నమాట. ఇంకో చూడండి వేరే కలర్తో వేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఇందాక లాగే అదిగో ఇలాగా కాస్త లాగాలి. అదిగో లాగితే మనకి ఆ గుండ్రమైనది వస్తుంది చూడండి. అదిగో ఇలాగా దారం కాస్త పెద్దది పెట్టుకుంటే మాటికి దారాన్ని ఎక్కించుకునే పని ఉండదు. చూడండి దగ్గరగా వస్తుంది ఈ కుట్టు. ఇందాకది స్లైట్గా దూరంగా వచ్చింది, ఇప్పుడు ఇది దగ్గరగా వస్తుంది చూడండి. మనం ఆ గుడ్డని ఏదైతే కుట్టామో ఆ గుడ్డ తాలూకు ఎడ్జ్ దాకా, ఎడ్జ్ మనకి కనబడేలా అలా కుట్టుకుంటాం అన్నమాట. కాస్త ఇది పైకి వచ్చేసినా పర్వాలేదండి. చూడండి అలా అన్నమాట. ఇలా కిందకి దించేసి మళ్ళీ వస్తుంది. ఇదిగో కిందకి దించేసి ఇదిగో వెనకాల ఇలా వస్తుంది. కుట్టంతా పైనే వస్తుందండి, వెనకాల మీకేం కనబడదు. ఇగో మళ్ళీ లాస్ట్ ఫింగర్ స్టార్ట్ చేస్తున్నాం, చిన్నది ఉంది చూసారా, అలా రౌండ్గా రావాలంటే దగ్గరగా మనం వేసుకోవాలన్నమాట. ఇదో చూడండి ఇలా దగ్గరగా ఎంత నీట్గా వస్తున్నాయి స్టిచ్చెస్. అది తర్వాత కిందకి దించండి. నెక్స్ట్ పంజా మళ్ళీ నెక్స్ట్ ఫింగర్ స్టార్ట్ చేస్తాము. ఇంకో ఇవన్నీ అలాగే అదే సేమ్ కుట్టుతో దగ్గరగా వేసేసుకోవటమే.
వేరే వేరే కలర్ కాంబినేషన్స్తో మనం వేసుకోవచ్చండి. ఇలాగా చాలా చక్కగా వస్తాయి ఇలాంటివి. అప్లిక్ వర్క్లో చాలా అందమైన డిజైన్స్ మనం వేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీ కూడాను. మన పిల్లలకి కూడా నేర్పించాలండి ఇవన్నీ. మన ట్రెడిషన్లో భాగం. మన పిల్లలకి కూడా నేర్పించాలి, వాళ్ళకి కూడా తెలియాలి కదండి ఇవన్నీ. ఇంకా చూడండి, ఇదిగో చిన్న దగ్గరగా బుజ్జి కుట్టు ఎంత బాగుందో. ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కిందకి దించేసి దాన్ని కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాయండి. ఇంకా చూడండి, ఇప్పుడు మీకు రౌండ్గా పంజాలు మనకి కనబడుతున్నాయి. ఫింగర్స్ రౌండ్గా వచ్చి ఎంత బాగున్నాయో. అలా దించేసి మళ్ళీ నెక్స్ట్ పంజా, నెక్స్ట్ ఫింగర్ మళ్ళీ చూస్తాము. అలా ఇవన్నీ వేసుకుంటూ పోవడమేనండి. అది యాడ్ చేసిన బట్ట కాస్త బయట ఉండిపోయినా సరే పర్వాలేదండి, అది బాగానే ఉంటుంది. ఆడ్గా ఏమీ కనబడదు. సో అదంతా కవర్ అవ్వాలని ట్రై చేయొద్దు, అప్పుడప్పుడు అలా కష్టం అవుతుంది. ఇది వచ్చేసరి రౌండ్గా వచ్చాయి ఫింగర్స్ ఎంత బాగున్నాయో. ఇలా మిగిలినవి కూడా కుట్టేసుకోండి. ఒకసారి మనం ఇలాంటిది వాష్ చేసాం అనుకోండి, ఈ కుట్లన్నీ కాస్త గట్టిపడిపోతాయి. కాబట్టి మనకి అవి ఊడిపోతాయి అని ప్రాబ్లం ఏం లేదండి. అవి ఏమి ఊడవు, మనం అంత గట్టిగా వేస్తున్నాం ఆ కుట్లని. ఇదిగో ఇలాగ ఇక్కడ దించేసుకున్నాం. ఇది అయిపోయింది చూడండి, అంత బాగుంది పంజా. ఇదిగో ఇప్పుడు మనం దాని తాలూకా నోస్ అవన్నీ కుడతాం అనమాట. ఆ నాస్ట్రిల్స్ ఏవైతే ఉన్నాయో ముక్కు రంధ్రాలు, వాటిని మనం ముద్దు కుట్టు అంటే సాటిన్ స్టిచ్తో కుడుతున్నాం. చూడండి, ముద్దు కుట్టు అంటే ఏం లేదండి, దగ్గరగా కుట్టేయటమే. చూడండి, దగ్గరగాను అదో ఇలా దించి మళ్ళా పైనుంచి అదో అటు నుంచి తీసి మళ్ళీ దించేయటమే. అంటే ఎక్కడ గ్యాప్స్ లేకుండా అలా కుడుతూ పోవడమేనండి. అదిగో ఇలా కింద దించాం, మళ్ళీ పైకి ఎత్తాము సూదిని, కిందకి దించాం. గ్యాప్ లేకుండా అలా కుడుతూ పోవటమే. అది అలాగా రెండు నాస్ట్రిల్స్ సేమ్ అలాగే చేస్తాం. ఎక్కడైనా గ్యాప్ ఉందనిపిస్తే మళ్ళీ కింద నుంచి సూది కిందకి దించి మళ్ళీ ఆ గ్యాప్ని కవర్ చేసేయడమేనండి. ముద్దు కుట్టు సాటిన్ స్టిచ్ దాంతో అయిపోయింది. ఇది అయిపోయింది. రెండు నాస్ట్రిల్స్ సేమ్ అలాగే కుట్టేయటమే. చూడండి, అలా ఇలా ఉంటుంది ఫైనల్. రెండో నాస్ట్రిల్ కూడా అలాగే కుడతాం ముద్దు కుట్టుతో. డాగ్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉందండి, మనం కుట్టినప్పుడు అది ఇంకా బాగా వస్తుంది.
చూడండి అయిపోయింది ఇది. ఇప్పుడు నాస్ట్రిల్స్ అయిపోయండి. సూప్ తీసేస్తాం, కింద ముడేసుకొని. ఇలా వచ్చింది చూడండి, ఇలా వచ్చింది, ఎంత బాగుందో. ఇప్పుడు దీని మూతిని సేమ్ కిందన కాడుకుట్టు మళ్ళీ కుడుతున్నా అండి. కలర్ కాంబినేషన్స్ వేరే వేరేవి చూసుకుంటే మనకి దాన్ని బట్టి చాలా అందంగా వస్తాయి ఇవి. కొన్ని డిజైన్స్ మనం మోనోక్రోమ్, సింగిల్ డిజైన్, సింగిల్ కలర్లో కూడా వేయవచ్చండి. వాటి అందం వాటిదే. ఇదిగో కాడు కుట్టండి, స్లైడ్ కొంచెం గట్టిగా లాగుతూ పోవాలి. ఇదిగో ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు నోస్, నోస్ కూడా మళ్ళీ ముద్దు కుట్టుతో కొడుతున్నాను. ఎక్కడైతే దగ్గరగా కుట్లు రావాలి అని అనుకుంటామో అక్కడ మనం ముద్దు కుట్టు యూజ్ చేసుకుంటామండి. అంటే దీనికి ఇది కుట్టాలి అలా ఏం లేదు, మనకి ఏది అందంగా కనిపిస్తే దాన్ని మనం వేసుకోవచ్చండి. ఇది ముద్దు కుట్టు. చూడండి ఎంత బాగా వస్తుందో ముద్దు కుట్టు. ఎంత బ్యూటిఫుల్ పప్పీ, చూడండి ఎంత బాగుందో. చూడండి అయిపోయింది. ఇప్పుడు దాని ఐస్ మళ్ళీ కాడు కుట్టండి. ఫస్ట్ కొంచెం అవుట్లైన్ వేసుకుంటే మిగిలింది ఫిల్ చేయటం ఈజీ అయిపోతుందండి. మనం అలాగా అవుట్లైన్ పెన్సిల్తో వేసిన ఒకసారి మనం తాడుతో కుట్టుకుంటే ఇది అవుట్లైన్ అండి. చూడండి ఇలా వస్తుంది. సేమ్ సెకండ్ ఐకి కూడా అలాగే అవుట్లైన్ వేసుకుంటాం. కాడు కుట్టండి అవుట్లైన్. ఫ్రేమ్ మధ్యలో టైట్ చేసుకోవాలండి, లేకపోతే ఉగ్గులు వచ్చేస్తాయి. ఒక 10 minutes కుట్టిన తర్వాత ఫ్రేమ్ 2 sides నుంచి కొంచెం టైట్ చేసుకోండి. చూసుకుంటూ ఉండాలి ఫ్రేమ్. ఆ పైన స్క్రూతో టైట్ చేసినా సరే బటన్ కూడా ఒకసారి కిందకి లాగాలన్నమాట కాస్త టైట్ చేయటానికి. ఇంకో చూడండి అవుట్లైన్ అయింది. ఇదిగో ఇదే ఇలా ఉంది అవుట్లైన్. ఇప్పుడు మనం ఐస్ కుడతాము, ఆ అవుట్లైన్ దాని ప్రకారం కుడతాం. ముద్దు కుట్టుకుంటామండి మళ్ళీ ఇక్కడ, ఎందుకంటే ఇది కొంచెం ముద్దుగా రావాలి ఇక్కడ ఐస్ ఎక్స్ప్రెషన్. సో ఇలాగ మనం మొత్తం ఫిల్ చేసుకుంటాము, ముద్దు కుట్టు వాడతాం ఇక్కడ. ఐస్ మధ్యలోని అది కొంచెం వైట్స్ కూడా వేసుకోవాలండి, అప్పుడు మనకి కరెక్ట్గా ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్కడ గ్యాప్స్ రాకుండా జాగ్రత్తగా ఇలాగా ఐస్ కుట్టేసుకోవడమేనండి. మధ్యలో వైట్ వేసే చోటు నేను కొంచెం గ్యాప్ వదిలానండి అర్థం అవడానికి, అది వైట్తో ఫిల్ చేస్తాను. అది చూడండి అయింది. ఇదిగో ఈ భాగం ఇలాగనమాట.
చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది మొత్తం ముద్దు కుట్టండి, గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకుంటాం ఇలాగా. ఎందుకు ఈ షేప్ వస్తుంది, ఐ షేప్ ఇప్పుడు తెలుస్తుంది మనకి. చూడండి కరెక్ట్గా షేప్ వచ్చింది ఐస్కి, ఎంత బాగున్నదో. చూడండి ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం వైట్తోనే చేయాలి. ఇదిగో చూడండి వైట్ ఐస్కి. ఇది మొత్తం వైట్తో ఇలా ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ముద్దు కుట్టు చేసుకుంటాం. ఇలా వైట్తో మొత్తం మనం ముద్దు కుట్టేసుకుంటాం అనమాట. ఇందాక గ్యాప్స్ వదిలాం కదా, ఆ గ్యాప్లోని వైట్తో ఫిల్ చేస్తాం. ఆ గ్యాప్ మనకి వైట్ ఎంత ఫిల్ చేయాలో అర్థం అవడానికేనండి ఆ గ్యాప్. ఇలాగా ఇలా మనం ఫిల్ చేసుకుంటాం అనమాట. చూడండి వైట్ వేసాక ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఐస్లోని ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంటుందో. చూడండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. చూసారా ఎంత వైట్ వేసిన తర్వాత ఐస్ టోటల్గా మారిపోయి. ఇదిగో 2 ఐస్కి వేసాను, నోస్కి కూడా వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఈ గడ్డం కిందన సింగిల్ స్ట్రాండ్స్తో వేసాను, అది కొంచెం షేడ్ లాగా కనబడటానికి. ఇదిగో సింగిల్ది అంటే సింగిల్ స్ట్రాండ్ అంటే ఒక చోట పైకి తీసే సూదిని మరో చోట గుచ్చేయటమే. అంటే మనం పెయింటింగ్లో వేసేటప్పుడు షేడ్లా వేస్తాం కదా, అలాగే ఈ ఎంబ్రాయిడరీ కుట్లోని ఒక చోట వేసేది. చూడండి ఇదంతా వైట్ ఇప్పుడు నేను కవర్ చేస్తాను. చూడండి ఇదేమో లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అన్నమాట. అంటే ఒక చోట ఇలా దించి మళ్ళీ మరొక చోట వేస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది. అంటే చివరి దాకా వేయకుండా మధ్యలో ఇలా టక్కులు లాంటివి పెట్టుకొని ఆ చివరి దాకా వేసుకుంటాం అన్నమాట. ఈ సూది కొంచెం దిగడం కష్టంగా ఉంది, ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ కూడా వేసాం కదా. సో 2-3 లేయర్స్లోంచి దిగుతోంది సూది, అందుకని ఇలా అనిపిస్తుంది కొంచెం కష్టంగా. చూడండి ఇలా మొత్తం ఫిల్ చేసుకుపోవాలి. అదిగో ఆ వేసిన స్ట్రక్చర్ మొత్తం ఫిల్ చేసుకుంటూ పోవాలన్నమాట ఈ లాంగ్ అండ్ షార్ట్తో. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కాడు కుట్టేనండి. ఆ పేర్లు మారితే కానీ కుట్లు మోర్ ఆర్ లెస్ సేమ్. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫిల్ చేసిన తర్వాత ఎంత బాగా వస్తున్నదో. చూడండి ఎంత రియలిస్టిక్గా వస్తుందో.
మొత్తం ఎక్కడ గ్యాప్స్ లేకుండా సైడ్ బై సైడ్ పక్క పక్కనే అలా ఫిల్ చేసుకుంటూ పోవాలండి. ఇది కొంచెం టైం పట్టిందండి, ఎందుకంటే దగ్గరగా వేయటం కదా, అందుకని కాస్త టైం పట్టింది. కానీ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో, ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగుందో. చూడండి దగ్గరగా వేసుకొని చూడండి మళ్ళీ మధ్యలో గ్యాప్ వదులుతాము, అది మూతికి మనకి అర్థమవుతుంది. చూడండి ఒక సైడ్ అయిపోయింది, ఇప్పుడు రెండో సైడ్ సేమ్ అలాగే ఫిల్ చేస్తాము. మధ్యలో మౌత్కి అది నేను గ్యాప్ వదిలేస్తానండి, కావస్తే అది రెడ్ ఏదైనా కుట్టొచ్చు, అదైనా బాగుంటుంది. చూడండి ఇలాగా. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఎక్కడైనా గ్యాప్ ఉంటే మళ్ళీ సేమ్ ఇలాగే ఫిల్ చేసేసుకోండి, టెన్షన్ లేదు. ఇప్పుడు సేమ్ అలాగే ఇదిగో చూడండి, ఇక్కడ సెకండ్ సైడ్ సేమ్ అలాగే ఫిల్ చేసేస్తాము. చూడండి ఇప్పుడు ఇలా అర్థమవుతుంది. ఇలా మొత్తం అంతా ఫిల్ చేసేసుకోండి. నేను వైట్తో ఫిల్ చేశాను, మీరు ఏమైనా లైట్ కలర్ అయినా ఫిల్ చేయవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ స్లైట్గా డార్క్గా అనిపిస్తుంది కాబట్టి నాకు వైట్ ఓకే అనిపించింది. మీరు వేరే కలర్స్తో మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చండి. కుట్లు అనేది ఒక చాలా క్రియేటివ్ ఫీల్డ్, ఇందులో మనం ఎన్ని కావస్తే అన్ని రంగులతో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు మీకు ఆ షేప్ వస్తుంది, ఎంత క్యూట్గా ఉంది, ఎంత బాగుంది. మీకు ఆ ఫేస్ మీద లేదా బాడీ మీద ఎక్కడైనా షేడ్స్లా ఇదో చూడండి, ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంది. షేడ్లా కావాలి అంటే తాడుతో మీరు ఇలా కుట్టవచ్చు. చూడండి కళ్ళు పక్కన అలాగా కొంచెం షేడ్లా తేవటానికి నేను కాడు కుట్టుతోనే కుట్టాను. ఇదిగో చూడండి ఇలాగా ఇది ఒక చిన్న షేడ్ లాగా కనబడుతుంది అనమాట దూరం నుంచి. బాడీ మీద ఎక్కడైనా సరే మీరు అలా వేయవచ్చు, అది షేడ్ లాగా ఉంటుంది. చూడండి ఇలా వచ్చింది, ఇలా అయింది. చూడండి ఇప్పుడు ఇలా పైన కూడా వేసాను, ఐస్ పైన. ఇప్పుడు దీని ఐ ల్యాషెస్ చూడండి చిన్నగా కుట్టుకోవటమే. సూది ఇటు నుంచి దించి అటువైపు పైకి తీసేయడమే, సింపుల్ కుట్టు ఇది. ఐ ల్యాషెస్ చిన్నగా వస్తున్నాయి చూడండి, ఒక 4-5 పెట్టుకుంటే సరిపోతుంది.
చూడండి ఇలా వచ్చింది. ఇంకా ఇప్పుడు మీసాలు పెట్టాలి దీనికి, విస్కర్స్. అలాగే సేమ్ ఇక్కడ సూది పైకి ఎత్తి ఆ చెవు దగ్గరికి దించేయటమే. 4-5 వేసుకుంటే సరిపోతుంది ఈచ్ సైడ్. ఇంకో చూడండి ఇలా. ఇప్పుడు సూది దించడం కొంచెం కష్టం, డబుల్ ఫ్యాబ్రిక్లోంచి వెళ్తుంది. ఇలా దించేయటమే. ఇంకా మీకు కావస్తే మధ్యలో డాట్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చండి. డాట్స్, షేడ్స్, మౌత్ మధ్యన రెడ్ కలర్ అలా ఏమైనా వేసుకోవచ్చు. చూడండి అబ్బా ఎంత రియలిస్టిక్గా వచ్చిందో. జస్ట్ మన వైపు చూస్తున్నట్టుంది పప్పి. చూడండి ఇలా వచ్చింది ఫైనల్ ప్రోడక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.